RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో దసరా పండుగ రోజు బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు సెక్రటరీ తొలగించారని అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినందుకే తమ ఫ్లెక్సీలను తొలగించారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపణ. పండుగ రోజు సాయంత్రం జమ్మి ప్రసంగంలో మైక్లో హరిప్రసాద్ గౌడ్ అనే యువకుడు ఈ విషయాన్ని ప్రస్తావించారని అతన్ని ఈ రోజు స్టేషన్కు పిలిపించిన సీఐ విష్ణువర్ధన్ రెడ్డి హరిప్రసాద్ గౌడ్ బట్టలు ఉడదీసి నిలబెట్టాడని తెలుసుకున్న పెద్దపూర్ కులసంఘ మరియు బీజేపీ నాయకులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వివాదం రాజకీయ రంగం పులుపుకునే వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓన్లీ రెడ్డి వచ్చినాకనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది మాకు ఒకసారి చూపి చేసుకున్నా ఇక్కడ పడ్డాయి 4 గంటలు పడ్డాయి అంతా వాపు వచ్చారు. ఎట్లా చేద్దామంట అతను ఎట్లా కంప్లైంట్ చేయాలి. నేను హెచ్ఆర్సీలో ఇస్తాను. పెద్దాపూర్ మాది యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మేము ప్రతిసారి దుర్గమాత నిలబెడతాము. ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ కులానికి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా యువశక్తి యువజన సంఘం సభ్యులం అందరం కలిసి శాంతియుతంగా మాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళ ఫోటోలు, ఫ్లెక్సీలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఫ్లెక్సీలు వేసి వాళ్ళవి డొనేషన్ 20,000, 25,000, 30,000 అట్లా ఇచ్చిన వాళ్ళకి ఫ్లెక్సీలు వేసింది. ఆ ఫ్లెక్సీలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఏం చేశారనంటే వాళ్ళ ఫ్లెక్సీల కారణంగా ఈరోజు దుర్గామాత అమ్మవారు ఫ్లెక్సీలు ఎవరైతే ఉన్నారో యాదవ్ రెడ్డి కావచ్చు, కృష్ణమామ కావచ్చు, వీళ్ళందరూ కొండలరెడ్డి గారు కావచ్చు, లేకపోతే చీరలు కొండలో 20 మంది కావచ్చు, వాళ్ళందరూ ఫ్లెక్సీలని ఓర్వలేక ఈరోజు ఫ్లెక్సీలు దించి మేము జస్ట్ ఆడపోయి కేవలం మేము స్టేజ్ మీద ఎక్కి మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు ఫ్లెక్సీలు ఎందుకు దించారు, ఇట్లాంటి వాళ్ళు రిపీట్ అయితే మేము వాళ్ళకి సహించలేము, వాళ్ళని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్డ్ ఈరోజు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత గిడంగా అక్కడ నుంచి చాలా ప్రెషర్ తోటి ఇక్కడ సిఐకి వాళ్ళు ఎవరెవరితో ప్రెషర్ పెట్టించారో తెలియదు. నేను కేవలం హరిప్రసాద్ని ఎట్లన్నా టార్గెట్ చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పేసి వీడు అందరిని రెచ్చగొడుతుండని చెప్పేసి సిఐ తోటి బట్టలు ఇప్పి కొట్టిపీయడం జరిగింది. కాబట్టి ఈ సిఐ వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ ఎవరైతే కిషోర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళపైన గిడంగా కేసు గిడంగా నమోదు చేయాలి. ఈ ఫ్లెక్సీలు ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి గిడంగా దాంట్లో ఏ పార్టీ వ్యక్తుల ఫోటోలు గిడంగా వేయలేదు కాబట్టి వాళ్ళపైన గిడంగా ఆ ఫ్లెక్సీలు చించి కారకులు ఎవరో వాళ్ళపైన గిడంగా కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐ పేరు